సోషల్ మీడియా వ్యవహారాలు చూసే మన్నే క్రిషాంక్ అన్నకు కష్టకాలమే ఉన్నది. మొన్న అరెస్ట్ చేసి జైలుకు పంపిండ్రు కదా, బెయిల్ కోసం తల్లాడుతున్నారు కానీ సంధిస్తలేదు కోర్టు. ఇక జైల్లోకెళ్ళి అన్న బయటకు ఉత్తరం రాసిండు. మనం ముందు ఆర్చుకుందాం పా. పాపం మన్నెం క్రిషాంక్ ను చిన్న భిన్నం చేస్తున్నారు కదా పోలీసులు. ప్రభుత్వం పేరు మీద ఫేక్ సర్క్యులర్ తయారు చేసి సోషల్ మీడియాలో ప్రసారం చేసిండన్న కారణంతో అన్నం లోపటేసి పోలీసులు బెయిల్ రాకుండా కస్టడీలోకి తీసుకున్నారు. అయితే జైలుకెళ్లి అన్న బీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు ఉత్తరం రాసిండు. నేను అరెస్ట్ అయినప్పుడు నాకు సపోర్ట్ చేసిన బీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ కు, న్యాయవాదులకు, ముఖ్యంగా మీడియా మిత్రులకు కృతజ్ఞతలు. నా పోరాటం కొనసాగుతున్నది. నేను ఒరిజినల్ సర్క్యులర్ పోస్ట్ చేసిన, నేను తప్పుడు సర్క్యులర్ పోస్ట్ చేసిన నిరూపిస్తే ఎంత పెద్ద శిక్షకైనా నేను సిద్ధం. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు సర్క్యులర్ పోస్ట్ చేసి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఉంటే ఆయన ముఖ్యమంత్రి పదవికెళ్ళి తప్పుకోవాలని సవాల్ చేసుకుంటే ఇట్లా లెటర్ ఇచ్చిండు ఇంగ్లీష్ లా. గట్లనే మన్నె క్రిషాంక్ ను బయటకు తెచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ టీం షాన్నే తనలాడుతున్నది. చూసిరు కదా, ముఖ్యంగా చేతిలో సోషల్ మీడియా ఉంది కదా అని ఏది పడితే పోస్టులు చేస్తే గిట్టనే కష్టాలు కూడా తెచ్చుకున్నట్టు అవుతారు పైలం. మరి వేణుస్వామి అని ఒక ఆయన ఉన్నాడు తెలుసు కదా, ఎవ్వరు అడగక ముందే అందరు జాతకాలు చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాడు. ఆ వేణుస్వామికి పేన్లు గుక్కే అంత ఖాళీగా ఉంటదేమో. పొద్దాక మందెవలు అడగక ముందే వాళ్ళ జాతకాలు చెప్పుకుంటా పొద్దెల్లదిస్తాడు. ఆ పొద్దెల్లే కాలజ్ఞానంతోటే కావచ్చు ఇప్పుడు పవనాల జాతకం చెప్పిండు. ఓటర్లే కాదు, ఆఖరికి గ్రహాలు కూడా పవనాలకు అనుకూలంగా లేవట. ఓటకు లేని బచ్చా సైనిక్స్ తప్ప గ్రహాలు ఏవి పవనాలు చుట్టూ తిరుగుతలేవట. ఇప్పుడే కాదు, పవనాలు ఎప్పటికైనా ఫెయిల్యూర్ పొలిటీషియనే. ఆయన జన్మల సీఎం గాడు. ఆయనకు రాజకీయాలు పనికిరావని వేణుస్వామి దివ్య దృష్టితోటి జాతకం చూసి చెప్పిండు. ఎందుకు అనంటే టీడీపీ చేతిలో మోసపోతందుకే పవన్ కళ్యాణ్ కి అవకాశం ఎక్కువ ఉన్నది. చంద్రబాబుది పుష్యమి నక్షత్రము, పవన్ కళ్యాణ్ది ఉత్తరాషాఢం మకర రాశి. కాబట్టి వీళ్ళిద్దరి జాతకాలు పొసగవు. ఇలా జాతకం ప్రకారం ఓటు బదులయ్యే ఛాన్స్ కూడా లేదని కొత్త జాతకం బయట పెట్టిండు ఉత్తర జాతకాల స్వామి. అయ్యా పేనుస్వామి, రాజకీయాలు జాతకాలను బట్టి ఉంటాయా? అట్లే ఉంటే ప్రతి ఒక్కరికి సీఎం కావాలని ఉంటది. జాతక పరిహారాలు చేసుకొని అందరు అటెండ్ అయిపోతుండే కదా. అయినా నీ తానికి వచ్చి ఎవడు అడిగిండు నేను పవనాలు జాతకం చెప్పమని? అయినా అడగందే జాతకం చెప్పొద్దు అనే కామన్ సెన్స్ అనేది ఒకటి ఏడ్చి వస్తుంది కదా అని అనుకుంటే ఈయన గారు జాతకం ఇన్నోళ్ళు కొందరు మండిపడుతున్నారు. అయినా ముందు మీ జాతకం చూసుకోరాదు సరిగ్గా. మీ జాతకమే మంచిగా ఉంటే ఇట్లా మంది జాతకాలు చెప్పుకుంటా పొద్దున్నకి ఎలా తీస్తుంటారు? ఎవరిని గెలిపియాలో జనాలు చూసుకుంటారు. మీరేదైనా పోయి అక్కడికి వచ్చే పని చేసుకోరి. 2023 ఎన్నికలకు ఇట్లనే కేసీఆర్ సీఎం అవుతాడు, కేటీఆర్ మంత్రి అవుతాడు అని చెప్తిరి. ఏమైందో అందరూ చూసిర్రు. అసలే సైనిక్స్ తో పెట్టుకుంటారు జర పైలమ్మల్లా అని ఈయన గారు లేటెస్ట్ జాతకం ముచ్చటిన్నోళ్ళు ఇంకొంతమంది కామెంట్లు చేస్తున్నారు.